చిన్నప్పుడు ఫ్యామిలీ అందరం పోయినాం నా పుట్టెంటికెళ్ళి తీపియడానికి. సో ఇప్పుడు మళ్ళీ దోస్తులతో కలిసి పోతున్నా తిరుపతికి. ఇది సెకండ్ టైం. ఇట్లా అందరం స్కూల్లో ఒకప్పుడు దగ్గర కూర్చొని తింటుండే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఆకలి అవుతుందంటే నేనే తీసుకున్నా వెజ్ బిర్యానీ. కానీ పైసలు నేను గట్లే. ఫ్రెండ్స్ తోని ట్రిప్ అంటేనే ఫుల్ ఫన్ ఉంటది. బస్ లో లాస్ట్ సీట్ అనగానే అర్థం చేసుకోవాలి నిద్ర అస్సలు రాదని. విండోలోకి వెళ్ళి నేచర్ ని చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నా. బయట చెట్లని, రోడ్డు మీద వెహికల్స్ ని చూసుకుంటూ పోతుంటే మస్తుంది ఆ ఫీల్. ఇక 2-3 గంటలు వండుకొని సీదా తిరుపతిలో ల్యాండ్ కాగానే మా ఊళ్ళో లొల్లి షురు అయింది. నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నా అనుకోరి. మా బ్యాగ్స్ అన్ని సబ్మిట్ చేసి మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఈజీ ఎక్కొచ్చు అనుకున్నాం గానీ ఒక 1000 స్టెప్స్ ఎక్కంగానే కాళ్ళు కట్టలేని ఆగి మెల్లమెల్లగా మళ్ళీ గోవిందా గోవిందా అనుకుంటా ఎక్కడం స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్ ఎక్కుతుంటే ఈజీ అనిపించింది. మిడిల్ లో ఎక్కడం కష్టమైంది. 3000 స్టెప్స్ ఎక్కినాక ఇంకా 550 స్టెప్స్ అవి ఎక్కుతుంటే ఇంకా 5000 స్టెప్స్ ఉన్నట్టు అనిపించింది. స్వామిని తలుచుకుంటూ స్వామి దగ్గరికి పోతుంటే ఎందుకో చాలా ఈజీగా ఎక్కేయచ్చు అనిపించేసింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కొండ మీదకి వెళ్ళిపోయినాం. లాస్ట్ మెట్ ఎక్కంగానే అందరం ప్రశాంతంగా అయిపోయినాం. అల్పిరి మెట్లు ఎక్కుకుంటూ పోతేనే మంచిగా అయితే దర్శనం అని మమ్మీ చెప్పింది. మళ్ళీ మిడ్ నైట్ స్టార్ట్ అయినాం స్వామి దర్శనం కోసం. అసలు ఎంత మంది వెయిట్ చేస్తారంటే స్వామిని చూడడానికి. అందరితోని కలిసి పోతుంటే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చింది. టెంపుల్ లోపలికి పోగానే అసలు గూస్ బంప్ స్టార్ట్ అయింది. స్వామిని చూడంగానే కోరికలు అంటారా మనల్ని మనమే మర్చిపోతాం. అంత బాగుంటారు స్వామి. ఆ ఫీల్ ఎట్లుందంటే సీదా స్వర్గానికి పోయి చూసినట్టుంది. మొత్తం బ్లాంక్. స్వామి తప్ప ఎవ్వరు కనబడరు. బయటికి వచ్చేటప్పుడు కండ్ల నుంచి నీళ్లు రావు గాని అందరూ పక్క ఏడుస్తారు. ఎందుకో తెలియదు. స్వామిని చూసినాక వచ్చే హ్యాపీ టీయర్స్ అని నేను అనుకుంటున్నా. కానీ దర్శనం మాత్రం మస్త్ అయింది. ఎన్నిసార్లు పోయినా కొత్తగానే అనిపిస్తుంది. అసలు ఏముంటది తిరుమల ఏరియా. ఆ నేచర్, ఆ గాలి, మొత్తం పాజిటివ్ వైబ్సే. ఇంకొన్ని రోజులు అక్కడనే ఉండాలనిపించింది. మీకు కూడా అట్లనే అనిపించిందా?